ఈ ఉత్తరాఖండ్ డిజాస్టర్ కి కారణం క్లౌడ్ బర్స్ట్ అని అందరూ అంటున్నారు, కానీ అది నిజం కాదు. స్టోరీ ఏంటంటే ఆగస్టు 5 రోజు ఉత్తరాఖండ్లోని దారాలి అనే ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. జనాలు రియాక్ట్ అయ్యేలోపే ఈ ఊరు మొత్తం నీలమట్టమైపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది చనిపోగా 50 మంది మిస్సింగ్. వీటిలో 11 మంది ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కానీ ఐఎండీ ప్రకారం 20 to 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 100 mm లేదా అంతకంటే ఎక్కువ వర్షం ఒక గంటలో పడితే దీన్ని క్లౌడ్ బస్ట్ అని అంటారు. కానీ ఇక్కడ 27 mm/h వర్షం మాత్రమే పడింది కాబట్టి ఇది క్లౌడ్ బస్ట్ కాదు, గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ అని చెప్పేసి కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జనరల్లీ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఈ గ్లేషియర్ లేక్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ గ్లేషియర్ లేక్స్ చుట్టూ ఉండే న్యాచురల్ డ్యామ్ బ్రేక్ అయితే ఇక్కడ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఫాస్ట్ ఫ్లడ్స్ వస్తాయి. వీటినే గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ GLOF అని అంటారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇండియన్ ఆర్మీ, NDRF అండ్ ITBP రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు వీళ్ళు సుమారు 191 పీపుల్ ని రెస్క్యూ చేయగలిగారు. అండ్ ఈ ఇన్సిడెంట్ ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి నిరూపించింది.